కథ గతి తప్పని చరిత్ర. రచన వేములపల్లి మోహన్ రావు గారు, పివి కృష్ణారావు గారు. కథలోకి వెళ్ళిపోదాం. నేను లోపలికి వెళ్ళేటప్పటికీ నల్లరెడ్డి గారు ఎవరితోనో అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. బయట మండిపోయే ఎండలో నుండి ఆ ఏసీ రూంలో అడుగు పెడుతూనే అగ్నిహోత్రావధాన్లను తప్పించుకొని మధురవాణి ఒళ్ళో పడిన గిరీశంలా ఫీలైపోయాను. పందిరి మంచం మీద బాసింపట్టు వేసుకు కూర్చొని సుదీర్ఘమైన ఉపన్యాసమిస్తున్నారాయన. ఎదుటి వ్యక్తి పెద్ద హీరో ముందు చిన్న నిర్మాతలా అతి జాగ్రత్తగా వింటున్నాడు. జేబు రుమాలతో మొహం తుడుచుకుంటున్న నాకు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ను చూపించి ఆ చేత్తోనే కూర్చోమని సైగ చేశారాయన. చల్లటి నీళ్లు కాసిని గొంతులో పోసుకుని ఆ మెత్తని సోఫాలో కూలబడగానే ప్రాణం ఎక్కడికో తేలిపోయింది. ఏదో తెలియని మగత నన్ను ఆవహించింది. రెడ్డిగారు, ఆయన విక్టిం ఇద్దరూ శూన్యంలోకి క్రమక్రమంగా జారిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో రెడ్డిగారు నా భుజం పట్టుకుని కుదిపే వరకు మెలకువ రాలేదు. ఏం పంతులు, మంచి ఎండన పడి వచ్చావు? పాపం వడదెబ్బ కొట్టినట్టుంది. కొంచెం గ్లూకోజ్ తాగుతావా ఏంటి అంటున్నారాయన. అబ్బే వద్దండి, బస్టాండ్ నుంచి నడిచి వచ్చేసరికి బాగా నీరసం వచ్చేసింది. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది అన్నాను నిటారుగా కూర్చుంటూ. అప్పటి వరకు రెడ్డిగారిని భరించిన ఆ ఆసామి వెళ్ళిపోయినట్టున్నాడు. గది ఖాళీగా ఉంది. మళ్ళీ ఆయనే, అవును మరి, ఈ వెధవ ఊళ్ళో రిక్షాలు కూడా దొరికి చావవు. ఇంతకీ ఏం పని మీద వచ్చావు అన్నాడాయన. పనంటే పెద్ద పనేం కాదండి, ఊరికే ఓసారి మీకు కనబడి రమ్మన్నారు నాన్నగారు అన్నాను కొంచెం సంశయిస్తూ. అన్నారాయన సాలోచనగా. నీ బిఏ అయిపోయిందనుకుంటాను, పోయిన సంవత్సరమే అన్నారాయన. అవునన్నట్టు తలూపాను. ఇప్పుడేం చేస్తున్నావు మరి అని ఆయన నన్ను అడగలేదు. అడగకుండానే ఆయనకు తెలుసు నేనేమీ చేయడం లేదని. ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే మా నాన్నగారి పేరు చెప్పుకొని ఈ మిట్ట మధ్యాహ్నపు వేళ ఆయన ముందు చేతులు నలుపుకుంటూ కూర్చోనని. మీ తమ్ముడు చెల్లెలు బాగున్నారా, స్కూల్కెళ్తున్నారా అని అడిగారాయన. మళ్ళీ తలూపాను. మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడా, మందులవి తీసుకుంటున్నాడా అని అడిగారాయన. నేనేం మాట్లాడలేదు, తల వంచు కూర్చున్నాను. 2 క్షణాలు నిశ్శబ్దం. ఏం చేస్తాం, తనకు అభిమానం చాలా ఎక్కువ, దాంతోనే దెబ్బతిన్నాడు మనిషి అన్నారు సానుభూతిగా. నేను నోరు తెరవబోయి ఆగిపోయాను. ఇది సమయం కాదు, ఇది ప్రదేశం కాదు, సందర్భం అసలే కాదు. లేకపోతే 25 ఏళ్లు కుక్క కన్నా విశ్వాసంగా ఈ ఇంటిని కాచిన ఆ సాధు జంతువు మీద దొంగతనాన్ని మోపి పనిలోంచి తీసివేసిన మనిషి దగ్గరికే నేను పొట్టచేత్తో పట్టుకుని రావటం నా దౌర్భాగ్యం కాక మరేమిటి? దానికి తోడు మళ్ళీ పౌరుషం ఎందుకు నాకు? వివాదాలు, సంజాయిషీలు, క్షమాపణలు ఎందుకు? ఇవన్నీ నా తండ్రి క్షోభను తగ్గించగలిగాయా? ఆయనకు పక్షవాతం రాకుండా ఆపగలిగాయా? నాదే తప్పులేవయ్యా, మర్చిపో, మళ్ళీ ఉద్యోగంలో చేరు అని గడ్డాలు చేతులు పట్టుకొని బతిమాలాను ఆ రోజు. విన్నాడా మరి? చేజేతులా తన పిల్లల భవిష్యత్తును నేలపాలు చేశాడు అన్నాడాయన. ఆ విషయం మీద చర్చ నాకు గిట్టదు అన్నట్టు అసహనంగా అటూ ఇటూ కదిలాను. అసహాయులు అంతకు మించి అసమ్మతిని తెలియజేయలేరు. మళ్ళీ కాసేపు మౌనం మా మధ్య. భోంచేద్దాంరా అన్నారాయన స్టీల్ క్యారియర్ విప్పుతూ. వద్దనే అవకాశం లేదు నాకు. ఆకలి అన్నిటికన్నా పెద్ద అవసరం. చేతులు కడుక్కుని రావటానికి లేచాను. ఆ గదిలోనే ఉన్న అటాచ్డ్ బాత్రూం చూపించారాయన. తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టబోతూ షాక్ తిన్నట్టయి మళ్ళీ వెంటనే తలుపు మూసి వెనక్కి తిరిగి వచ్చేశాను. నేను చూసిన అరక్షణం దృశ్యం నా ఒళ్ళు జలధరింపచేసింది. లేదా అది పులకింతో మరి రెంటికీ తేడా తెలిసే మనసు లేదు నాకు. ఇంకా నయం, ఆ అమ్మాయి అటు తిరిగి ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే పాపం ఎంత సిగ్గుపడిపోయేదో. ఇంతకీ ఎవరామే? రెడ్డిగారి భార్య కాదు. ఆవిణ్ణి ఇంతకు ముందొకసారి చూశాను. దర్బారులో నడవబోతున్న పట్టమహిషిలా ఉంటుందామె. గంభీరంగా రాజటీవీలో మొగుడు పెళ్ళాలిద్దరినీ పక్కపక్కన చూస్తే రంభా రాక్షసుల్లా ఉంటారు. తిరిగి వచ్చిన నన్ను చూసి ఏం వచ్చేశావేం అన్నారాయన పొడిగా ఉన్న నా చేతుల్ని కూడా చూస్తూ. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? విచిత్రమైన సంకట స్థితిలో పడిపోయాను. ఏంటయ్యా అలా నీళ్ళు నములుతావు అన్నారాయన. అది కాదండి, లోపల ఎవరో ఉన్నారు అన్నాను.
లోపల ఎవరో ఉన్నారా? క్షణం ఆలోచించి గట్టిగా నవ్వేశారు. భలేవాడివయ్యా పంతులు, రాతికి నాతికి కూడా తేడా తెలియనివాడివి. నువ్వేం మగాడివయ్యా, అది ఒట్టి బొమ్మ మాత్రమే, వెళ్ళి మళ్ళీ చూడు అన్నారాయన. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. బాత్రూం తలుపు తెరిచిన నాలో మళ్ళీ అదే గగుర్పాటు. టబ్బు వైపు తిరిగి టవల్తో ఒళ్ళు తుడుచుకుంటున్న భంగిమిలో ఉన్న ఆ బొమ్మ, ఆ నిలువెత్తు ఆకృతి కేవలం ఓ బొమ్మ. మరి ఆమె ఒంటి మీద మెరిసే ఆ నీటి చుక్కలేమిటి? మై గాడ్! ముట్టుకుని చూశాను. చల్లని ఆ స్పర్శకు నాకు ఒళ్ళు జల్లుమంది. గబగబా చేతులు కడుక్కుని బయటపడ్డాను. ఉన్నవారి అభిరుచులు ఇంత విభిన్నంగా విచిత్రంగా ఉంటాయా అనుకున్నాను. మౌనంగా భోంచేస్తున్న నన్ను రెడ్డి గర్వంగా చూశారు. నాలాంటి ఎందరు అటువంటి స్థితిలో ఇరుక్కున్నారో అంతకుముందు. కంగారు పడ్డావు కదూ, అది మా సైట్ ఇంజనీర్ ఐడియా. గొప్ప రసికుడులే. ఆ బొమ్మ చెక్కించడానికి ఎంత ఖర్చయిందో తెలుసా? 1,13,000 అన్నాడాయన. నాకు ముద్ద మింగుడు పడలేదు. తమ అభిజాత్యాన్ని చాటుకోవటానికి గొప్పవారికి ఆ మొత్తం ఓ లెక్కలోకి కాదు కాబోలు అనుకున్నాను. భోజనం పూర్తయ్యాక పడుకున్న రెడ్డిగారు 4ంటికి గానీ లేవలేదు. అప్పటి వరకు నేనేవో మ్యాగజైన్లు తిరిగేస్తూ దూరంగా కడుతున్న డ్యాం మీద కీటకాల్లా తిరిగే కూలీల్ని, గొంగలి పురుగుల్లా పాకే బుల్డోజర్లని చూస్తూ గడిపాను. కాఫీలు వచ్చాయి. అవి పూర్తయ్యాక అలా టౌన్ వైపు వెళ్ళొద్దాం పదవయ్యా అన్నారాయన బట్టలు మార్చుకుంటూ. నేను లేచి నిలబడ్డాను. మమ్మల్ని చూడగానే డ్రైవర్ డోరు తెరిచి పట్టుకున్నాడు. పాత మోడల్ బ్యూక్ కార్ అది. నల్లరెడ్డిగారి రంగుతో పోటీ పడుతూ మిలమిల మెరుస్తోంది. నేను ముందు సీట్లో కూర్చున్నాను. గతుకుల రోడ్డును హంసలా వయ్యారంగా అధిగమించి తారు రోడ్డెక్కింది కారు. నీకు టైపు వచ్చా పంతులు అన్నాడాయన. వచ్చండి, హయ్యర్ పాస్ అయ్యాను. షార్ట్ హ్యాండ్ కూడా లోయర్ పాస్ అయ్యాను అన్నాను. మంచిది, అవి లేకపోతే ఉద్యోగం దొరకడం కష్టం ఈ రోజుల్లో అన్నాడాయన. కారు నీళ్లలో పడవల కుదుపులు లేకుండా మెత్తగా సాగిపోతోంది. 15 నిమిషాల తర్వాత అన్నారు రెడ్డిగారు, వచ్చే వారం రావయ్యా. అయితే ఆ మంచి రోజేదో చూసుకొని పనిలో చేరుదువుగాని. కానీ వచ్చే ముందు మాత్రం మీ నాన్న నుంచి ఏమైనా సంక్రమించిందేమో. నీక్కూడా వల్లమాలని అభిమానం లాంటిది. దాన్ని కాస్త ఇంట్లోనే అట్టిపెట్టిరా. బయట ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు, అందులోనూ నాలాంటి చదువురాని మోటువాడి కింద కాస్త ఒడుదుడుకులు మాటజారడాలు ఉంటాయిగా. సర్దుకు పోగలిగితేనేరా. ఆది నిష్ఠూరం మేలని ముందే చెబుతున్నాను అన్నాడాయన. నా మొహం జేవురించింది. అంగీకార సూచకంగా తలూపాను. అసంకల్పిత ప్రతీకార చర్య అది. బహుశా నా జీవితంలో జీర్ణించుకుపోయిన అవసరాలు చేయించి ఉంటాయా పని. టౌన్ చేరుకున్నాం. కారు మార్కెట్లోంచి వెళ్తుండగా, ఒరేయ్ ఆ బాపు అన్నారు రెడ్డిగారు. పేవ్మెంట్ మీద కూర్చున్న ఓ బక్కచిక్కిన ముసలివాణ్ణి ఇటు రమ్మని సైగ చేశారు. వాణ్ణి చూస్తూనే నాకు కడుపులో దేవినట్లయింది. వెన్నెముక నానుకొని పొట్ట, ఎముకల్ని చర్మంతో కుట్టిన అస్థిపంజరంలా శరీరం, లోతుకుపోయిన కళ్ళు, ఎండి అట్టలు కట్టుకుపోయిన జుట్టు. దారిద్ర్యాన్ని ఎవ్వరూ నిర్వచించనక్కరలేదు. వాణ్ణి నిదర్శనంగా చూపిస్తే చాలు. విమానమంత కారులోంచి పెద్ద మనిషి తనను చెయ్యెత్తి పిలిచేసరికి అది కలో నిజమో తెలియనట్టు కాసేపు కదలకుండా ఉండిపోయాడు వాడు. కించిత్తు విషాదమైన చిరునవ్వు పెదాల మీద పులుముకుని, ఒరేయ్ నిన్నేరా, చెవుడా, వినబడ్డం లేదా? రెడ్డిగారు గట్టిగా అరిచేసరికి వాడికి ఆయన పిలిచేది తననేనని నిర్ధారణ అయిపోయింది. ఆజ్ఞలు, అరుపులు, అధికారాలు భరించడం వాడికి ఊపిరంత సహజమైనట్టు మెల్లిగా లేచి కారు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఎంతకిస్తావురా ఆ చాపలు అడిగారు రెడ్డిగారు. ఆయనకు పిచ్చెక్కిందో తనకు మతి భ్రమించిందో తెలియనట్టు కాసేపు మౌనంగా ఉండిపోయాడు వాడు. వినబడదా ఏమిట్రా చెవిటిముండా కొడక, మాటా పలుకు లేకుండా ఏమిటా వెర్రిచూపు చిరాగ్గా అన్నారాయన. చిత్తం దొరా, సరుకు నాణెం చూసి తనకి తోసినంత తిప్పించండి. వాడి గొంతు 1000 నిలువుల లోతు. వెనక్కి పరిగెత్తికెళ్ళి ఈతాకులతో అల్లిన 3 పెద్ద చాపలు కారు దగ్గరకు పట్టుకొచ్చేశాడు. ఖరీదెంతో చెప్పరా ముందు అసహనంగా అన్నారాయన. 3 రోజులు పట్టింది బాబూ ఈటిని అల్లడానికి. ధర్మప్రభువులు, తమకి తెలియందే ఉందండి అన్నాడు. ఎంత అని అడిగారు ఈయన. ఒక్కోటి 7 రూపాయలు చేసుకోండి అన్నాడు. నల్లరెడ్డిగారి మొహం మరింత మాడిపోయింది. ఏమిట్రోయ్, ఈ 3ంటితోనే మేడలు కట్టేద్దామనుకుంటున్నావేంటి?
అమ్మే ధర చెప్పు అన్నాడాయన. వాడు మరింత వంగిపోయాడు. లేదు బాబయ్య, 3 రోజుల నుంచి ఒక్క బేరం కూడా లేదు. లంకనాలుంటున్నామండయ్యా, తమరు కొనాలా? ఇయాలైనా మేమింత గంజనీళ్ళు తాగాల అన్నాడు. రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించేవాడు తన కష్టఫలాన్ని అమ్ముకోవడానికి అడుక్కోవలసి రావటం, ఇంకోడి కాళ్ళు పట్టుకోవాల్సి రావటం మన దేశంలోనే చెల్లు. నువ్వు పోనీరా అన్నారాయన డ్రైవర్తో. కానీ అతను స్టార్ట్ చేయలేదు. బాబ్బాబు, మీకు తోసినంత ఇప్పించండి, ఆకలికి మాడి చచ్చిపోతున్నాం అన్నాడు వాడు 2 చేతులెత్తి దండం పెడుతూ. ఒక్కోటి 2 రూపాయల కన్నా ఎక్కువ చెయ్యదురా అన్నారాయన వాడి వైపు చూసి. కత్తితో తల నుండి కాలి వరకు ఒక్క వేటున తెగి నరికినట్లయింది. వాడికి కాదు, నాకు. ఆటి ఇలువ మీక్కాదు బాబు, రెక్కలు ముక్కలు చేసుకుని అల్లే మాకు తెలుసు. అవసరం మాది గనుక తమరిలాంటోరు ఆటికెంత విలువడిగితే అంతే మేము ఒప్పుకోవాలా అన్నాడు అమ్ముకునేవాడు. ఏడిసావులేరా, ఇంతకీ నీది అమ్మే బేరమేనా? 3టికి 7 రూపాయలు ఇస్తాను, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు అన్నాడు. 10 రూపాయలైనా ఇప్పించండి బాబు, 4 రోజులు కష్టం అన్నాడు వాడు. ఇంకో ₹1/2 చేసుకో, ఇక అంతే, పైసా కూడా ఎక్కువివ్వను అంటూ పర్సు తీసి 7.5 లెక్క పెట్టి వాడి దోసిట్లో పెట్టారు రెడ్డిగారు. డ్రైవర్ డిక్కీ తెరిచి ఆ చాపల్ని అందులో పెడుతున్నాడు. ముసలాడు తన డబ్బులు ఎవరో లాక్కుపోతారన్నట్టు గుప్పిట మూసేశాడు. దోసుకోండి బాబు, నాలాంటోడి కష్టం దోసుకోపోతే మీలాంటోళ్ళకి ఈ కార్లు, మిద్దెలు, పట్టుపంచెలు, పరమాన్నాలు ఎట్టా దొరుకుతాయి? తమరిచ్చిన ఈ బిచ్చం డబ్బులతో ఈ బొందులో దీపాన్ని ఆరిపోకుండా ఇంకూసెంత నూనె పోసి మళ్ళీ తమలాంటి ఇంకో ధర్మాత్ముడి కోసం నేను 4 రోజులు తిండి నిద్ర మాని సావాలా వద్దా? దోసుకోండి దోసుకోండి, దాదాపు ఏడుపు గొంతుతో అనేసి వెళ్ళిపోయాడు వాడు. రెడ్డిగారికి ఆ మాటలు వినబడలేదో, వినబడి ఆయన్ని కదిలించలేకపోయాయో ఆ దేవుడికే తెలియాలి. కారు కదిలింది. మన దక్షిణం పక్కన క్యాంప్లో వేయించరా వాటిని, లారీ డ్రైవర్లు వాళ్ళు పడుకోవడానికి పనికొస్తాయి అన్నారాయన డ్రైవర్ వైపు చూసి. డ్రైవర్ తలూపాడు. 5 స్టార్ హోటల్ ముందు పార్కింగ్ లాట్లోకి కారు సర్దుకుంది. ఆ కారుకి లీటర్ పెట్రోలు 2.5 మైళ్ళు మించిరాదు. లీటర్ పెట్రోల్ ధర 5.5. టౌన్కి డ్యామ్ సైట్కు మధ్య దూరం 40 మైళ్ళు. ఓ పండు ముసలవాడి 4 రోజుల కష్టం విలువ 7.5 రూపాయలు. నా పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. సరే పంతులు, ఇక ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం అన్నారాయన. అక్కర్లేదు అన్నాను గట్టిగా. నా గొంతు నాకే భయం కలిగించింది. ఆశ్చర్యంగా చూశారాయన నా వైపు. అదేం? ఆయన ప్రశ్నార్థకం ఇంకా పూర్తి కానేలేదు. నేను మనుషుల దగ్గర మాత్రమే పనిచేస్తాను అన్నాను. ఆయన రియాక్షన్ చూసే అవకాశం నాకు లేవు. వడివడిగా ముందుకు నడిచాను. కథ సమాప్తం.